ఇక నుంచి ఏంటంటే ప్రతి ఫోన్లో ఈ యాప్ డిఫాల్ట్గా ఉంటుందంట. సంచార్ సాథి అనే యాప్ డిఫాల్ట్గా ఉంటుందంట. దాని గురించి నన్ను కొంచెం గొడవ అయ్యేటప్పటికీ సాయంత్రానికి ఆ టెలికాం శాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే అది డిఫాల్ట్గా ఉంటుంది, బట్ దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు అని చెప్పారు. అన్ఇన్స్టాల్ చేయొచ్చు, అసలు డిఫాల్ట్గా ఉంటుంది దేనికి, అన్ఇన్స్టాల్ చేయటం దేనికి, ఏంటి ఆ యాప్ వల్ల ఉపయోగం, ఈ సంచార సాథి వల్ల ఏంటి ఉపయోగం అంటే వీడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, వీడి డేటా ఏంటి, వీడి అకౌంట్లో ఎంత పడుతున్నాయి, ఇవన్నీ మీరు ట్రేస్ చేస్తారా, ట్రాక్ చేస్తారా, దానికోసమే యాప్ అనే డౌట్ ప్రజల్లో ఉంది. ఆ డౌట్ని మీరు క్లారిఫై చేయగలగాలి, ఆ డౌట్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి, లేకపోతే ప్రజల్లో ఆ డౌట్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. దాని గురించి నేను అంతా గొడవ నడుస్తూ ఉంది కాసేపు. సంచార సాథి యాప్పై దుమారం, ముందుగానే ఇన్స్టాల్ చేయాలని నిబంధనలపై విపక్షాల ధ్వజం, ప్రజల గొంతు నిలిపే చర్య అన్న కాంగ్రెస్, వ్యక్తిగత గోప్యపై దాడన్న కేజ్రీవాల్, యాప్ను డిలీట్ చేసుకోవచ్చన్న కేంద్రం, రిజిస్టర్ చేసుకుంటేనే పనిచేసిందని స్పష్టీకరణ. మరి రిజిస్టర్ చేసుకోనప్పుడు ఎందుకు అసలు ఫోన్లో ఉండాలి ఇది? నిజంగా మీరు చెప్తున్నట్టు సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే సెల్ ఫోన్లో సంచార్ సాథి యాప్ను ముందుగా ఇన్స్టాల్ చేసేవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం తీవ్ర దుమారం రేపింది. అసలు ఈ సంచార్ సాథి యాప్ ద్వారా సైబర్ నేరాల నుంచి రక్షణ ఎలా కల్పిస్తారు మీరు?